హైపర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గూడూరు పట్టణంలోని P4 కార్గిల్ వద్ద జాబ్ మేళా పోస్టర్ను విడుదల చేసిన గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్. గూడూరు పట్టణంలోని P4 కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్. గూడూరు రూరల్ పరిధిలో గురువారం ఘోర ప్రమాదం. రోడ్డు దాటుతున్న ఒక మహిళను లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి. మనుబోలు గ్రామంలో శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకి సేవ కార్యక్రమం. నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఈ నెల 21వ తేదీ గూడూరు DRW మహిళా కళాశాలలో జాబ్ మేళా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరుగుతుందని, నిరుద్యోగులందరూ అవకాశాన్ని వినియోగించుకోవాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ కోరారు. గూడూరు పట్టణంలోని P4 కార్యాలయం వద్ద జాబ్ మేళా పోస్టర్ను ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ విడుదల చేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీ DRW మహిళా కళాశాలలో జాబ్ మేళా జరుగుతోందని, పలు కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని, సుమారు 1300 ఉద్యోగాలు ఉన్నాయని తెలిపారు. భవిష్యత్తులో గూడూరు నియోజకవర్గంలో అనేక పరిశ్రమలు వస్తున్నాయని, నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని, జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కిరణ్ కుమార్, శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, రహీం తదితరులు పాల్గొన్నారు. నుంచి 25 వరకు కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే అర్హత వచ్చి 10th క్లాస్ నుండి డిగ్రీ వరకు బీటెక్, పీజీ చదివినటువంటి నిరుద్యోగులు ఖచ్చితంగా ఈ యొక్క ఇంటర్వ్యూలు అటెండ్ కమ్మని చెప్పి కూడా రిక్వెస్ట్ చేసి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. రాబోయే రోజుల్లో ఎన్నో ఉద్యోగాలు కూడా గూడూరులో వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు క్రిప్ సిటీలో కానివ్వండి, అలాగే రేపు ఈ ఫర్నిచర్ పార్క్లో కానివ్వండి, అలాగే ఎక్కడ ఉంటుందో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా గూడూరులో అడిగాం. అది కూడా త్వరలో ఏర్పాటు చేసే కార్యక్రమం కూడా అని చెప్పి తెలియజేస్తున్నాం. ఏదైనప్పటికీ ఈ జాబ్ మేళాని జయప్రదం చేయమని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. 21/7/26వ తేదీ మన DRW కాలేజీలో జాబ్ మేళాని వాళ్ళ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ నిరుద్యోగులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం. ప్రజల సమస్యలు సత్వరమే పరిష్కరించాలని లక్ష్యంగా ప్రతి నెల ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఎక్కువగా రెవెన్యూ శాఖలో ఫిర్యాదులు వస్తున్నాయని, త్వరితగతిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని P4 కార్యాలయంలో ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. నాయకులు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. పలు గ్రామాల నుంచి ప్రజలు వచ్చి తమ సమస్యలను ఎమ్మెల్యేకి తెలియజేశారు. అధికారులతో మాట్లాడి కొన్ని సమస్యలు అక్కడికక్కడే ఎమ్మెల్యే పరిష్కరించారు. నూతనంగా ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటి పట్టాలను లబ్ధిదారులకు అందజేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రజా దర్బార్లో ప్రజలు తమ సమస్యలు తెలియజేశారని, రెవెన్యూ శాఖలో ఎక్కువగా సమస్యలు ఉన్నాయని, న్యాయబద్ధంగా ఉన్న వాటిని తప్పకుండా పరిష్కారం తెలుపుతామని, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, పార్టీలకు అతీతంగా పేదవారి అందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజా దర్బార్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మధుసూదన్, నాయకులు కిరణ్ కుమార్, శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజ్, రహీం, వైఎస్ఆర్ శ్రీనివాస్ రెడ్డి, మట్టం శ్రావణి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. వస్తే చేస్తాం మాట్లాడతాం.
చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు మంత్రి కూడా చూడలే చంద్రబాబు నాయుడు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం గూడూరు P4 ఆఫీసులో ఈ యొక్క ప్రజా దర్బారు నిర్వహించాం. అట్లాగే ముఖ్యంగా ఈ ప్రజా దర్బారులో ముఖ్యమైన అధికారులను ఎవరు కూడా మేము ఇక్కడికి ఆహ్వానించలేదు. ఎందువల్లంటే ఈ సర్ జరుగుతుంది, దాని దృష్ట్యా మా నాయకులు అలాగే అర్జీలన్నీ కూడా P4 ద్వారా అవన్నీ కూడా అధికారులకి పంపించేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఏదైనప్పటికీ ప్రజా దర్బార్లో విశేషమైన స్పందన లభిస్తుంది. అందరూ కూడా ప్రజలు వచ్చి పేదవాళ్ళందరూ కూడా అర్జీలు ఇస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా దీంట్లో రెవెన్యూ సంబంధించినటువంటి సమస్యలు అధికంగా ఉన్నాయి. ఎంఆర్ఓ గారితో కూడా మాట్లాడి అయిన తర్వాత ఎంఆర్ఓ గారిని అలాగే మండలవారీగా పేదవాళ్ళని నాయకులను కూర్చోబెట్టి ఏ ఊరిలో చట్ట ప్రకారంగా మనం ప్రజలకి పనిచేయగలుగుతామో ఆ సమస్యలని ఖచ్చితంగా పరిష్కరించే దిశగా చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. చట్టంలో లేకుండా చట్ట వ్యతిరేకంగా పనిచేయమంటే మాత్రం అది జరిగే పని కాదని చెప్పి కూడా మన వాళ్ళందరూ కూడా మరొకసారి రిక్వెస్ట్ అయితే తెలియజేస్తున్నాం. చట్ట ప్రకారంగా ఉంటే చేస్తాం. అలాగే దీంట్లో ఈ ప్రజా దర్బార్లో పార్టీలకి వాటికి సంబంధం లేదు. ఏ పార్టీ వాడినా సరే పేదవాడు వచ్చి అర్జీ ఇస్తే అతని న్యాయమైనటువంటి సమస్య కానీ ఉంటే ఖచ్చితంగా అధికారులతో మాట్లాడి పరిష్కరించే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా విద్యుత్ కార్మికులకు ఏ సమస్య వచ్చినా వారికి అండగా ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 1104 ముందుంటుందని, యూనియన్ అనేక సమస్యల పరిష్కారం ఇచ్చిందని యూనియన్ నెల్లూరు జిల్లా కార్యదర్శి కొండపల్లి శ్రీనివాసులు వెల్లడించారు. గూడూరు పట్టణ సమీపంలోని గోగినేనిపురంలో ఉన్న విద్యుత్ డివిజన్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 1104 జెండాను జిల్లా కార్యదర్శి కొండపల్లి శ్రీనివాసులు ఆవిష్కరించారు. అనంతరం ర్యాలీగా రిటైర్డ్ ఎంప్లాయీస్ భవనంకు చేరుకున్నారు. యూనియన్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. యూనియన్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. ప్రెసిడెంట్ గా శ్రీధర్, సెక్రటరీగా శివశంకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా మల్లికార్జున్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా సురేష్, ట్రెజరర్ గా సుజాత ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వారికి జిల్లా నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ 1104 యూనియన్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని, కార్మికుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా యూనియన్ పనిచేస్తుందని, యూనియన్ ద్వారా ఎన్నో పోరాటాలు చేసి కార్మికులకు అనేక బెనిఫిట్స్ తీసుకురావడం జరిగిందని గుర్తు చేశారు. ఈ సమావేశంలో నజీర్ ఖాన్, శ్రీకాంత్, శ్రీధర్ కుమార్, విజయ్ కుమార్, శ్రీనివాసులు, నిరంజన్ బాబు, భాస్కర్, నటరాజా తదితరులు పాల్గొన్నారు.
చేసినటువంటి గౌరవనీయులు శ్రీ కొండపల్లి సేనన్న గారు రీజనల్ సెక్రటరీ గారికి, అదేవిధంగా ఇంకొక ముఖ్య అతిథికి, అదేవిధంగా రీజనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ వి శ్రీకాంత్ అన్న గారికి, కె మహేశ్వరయ్య గారికి, దానికి ముఖ్య అతిథులుగా మన డిస్కమ్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ పి నజీర్ ఖాన్, నా రీజనల్ ప్రెసిడెంట్ కూడా ఆయన రెడీ మేడం, రెడీ. సెకండ్ సరే కూర్చోండి. రెడీ రెడీ. గూడూరు డివిజన్ కార్యవర్గంలో 2026-2027కి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. నూతన కార్యవర్గంలో డివిజనల్ ప్రెసిడెంట్గా శ్రీ శ్రీధర్, వర్కింగ్ ప్రెసిడెంట్గా మల్లికార్జున, సెక్రటరీగా జి శివశంకర్ ఎన్నుకోవడం జరిగింది. ఇక వారి కార్యవర్గం మొత్తం 12 మందిని ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. వారికి ప్రాంతీయ శాఖ తరఫున అభినందనలు తెలియజేసుకుంటాం. ఈనాటి ఈ గూడూరు డివిజన్ సర్వసభ్య సమావేశంలో ఎక్కువ మంది కార్మికులు పాల్గొని వారి వారి సమస్యల్ని దృష్టికి తీసుకురావడం, ఎక్కడ ఏ క్యాడర్లో అంటే రాష్ట్ర స్థాయిలో కానీ, డిస్కమ్ స్థాయిలో కానీ, ప్రాంతీయ శాఖ కార్యాలయం స్థాయిలో కానీ వచ్చిన సమస్యలన్నింటినీ వాటి పరిణామ క్రమాలను బట్టి వాటిని త్వరలో పరిష్కరిస్తామని, ఈ సర్వసమావేశం ఇంత చక్కగా నిర్వహించినందుకు గూడూరు డివిజన్ కార్యవర్గానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. తయారు చేయాలని కోరుకుంటున్నాం. ఒక చక్కటి ఉదాహరణ ఈరోజు స్వర్గీయ సుధాకర్ గారి యొక్క కోరిక మేరకు, వారికి అభిష్టి మేరకు ఈ కార్యవర్గం ఈరోజు చేసిన కార్యక్రమం వల్ల వారు చాలా దీవిస్తారు. ఎక్కడున్నా సరే వాళ్ళు హర్షిస్తారు. ఎందుకంటే ఇంత పెద్ద కార్యవర్గం, సమితి కార్యవర్గం, నెల్లూరులో ఉన్న కార్యవర్గం, అన్ని డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు, అంటే డివిజన్ మేనేజ్మెంటే ఇక్కడికి వచ్చిందంటే ఆస్పల్గా ఎస్సీ గారు ఇక్కడికి వచ్చినట్టు లెక్క. మనం వస్తే మేనేజ్మెంట్ ఎస్సీ అంత సూపర్, మనం డివిజన్లో మన కార్యదర్శి అంత సూపర్ అన్నమాట. ఒక యాజమాన్యం ఇంత మంది రావడం, ఇంతమంది సమీకరించడం ఒక గొప్ప విషయం. నాకు ఏ రోజైనా సరే, నాకు శ్రీధర్ గారు, సుధాకర్ గారు ఏ రోజు కూడా వయసులో చిన్నైనా నజీర్ అని ఏ రోజు నజీర్ కానీ పిలిచిన పాపం కూడా బాయ్, బాగున్నావు బాయ్ 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 బాయ్. నేను అందరితో పనిచేశా. పెద్ద విజయ కుమార్తో పనిచేశాను, సుధాకర్తో పనిచేశాను, రమేష్ గారితో పనిచేశాను, మన విజయ్ కుమార్ సార్ వాళ్ళతో పనిచేశాను. నాకు ఈ అవకాశం కూడా 15 సంవత్సరానికి నెల్లూరు రూరల్ టౌన్ డివిజన్, నెల్లూరు సర్కిల్ సంబంధం లేకుండా, ఎవరు పట్టించుకోకుండా గాల్లో ఉంటే 3 సంవత్సరాల కిందట మన సీనియర్ గారు ఏమంటే, మీరు బాగా ఉండబాకండి, లోపల రాని ఉద్దేశంతో అతను పెద్ద మనిషి చేసుకుని నన్ను రీజనల్ సెక్రటరీ ప్రెసిడెంట్ చేసిన తర్వాత ఇప్పుడు మనలో కలగోటు వచ్చి మనకు మాట్లాడాలి. అది నా అదృష్టం కాదు, కొండపల్లి కాదు, మరి వారి పక్కన ఉన్నటువంటి డివిజన్ అధ్యక్ష కార్యదర్శి త్యాగం. నేను ఎప్పుడు కూడా నేను ఏ రోజు కూడా వ్యక్తిగతంగా ఏమన్నా కించపరచాలా, అవసరమైతే సీఎంని అడుగుతాను, స్టేట్ ప్రెసిడెంట్ నిలదీస్తాను, డిస్కమ్ ప్రెసిడెంట్ సెక్రటరీ నిలదీస్తా. నాకు కావాల్సిన కార్మిక సమస్య
మన సేనే గారు చిన్న ఉదాహరణ చెప్పారు. 2024-25 ఉంటాయి. సమస్యల్ని సాధించడానికి లెవెన్ ఎప్పుడు ఉంటుంది. నేను సమస్యల గురించి మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ఉన్నారు వాళ్ళు మాట్లాడతారు. గూడూరు డివిజన్లోకి నా అనుబంధం 2002 మొదటగా నేను ప్రెసిడెంట్ గూడూరు డివిజన్లో ప్రెసిడెంట్గా ఎన్నికైనప్పుడు నాటిపేట గూడూరు 2 కలిసి ఉన్నాయి. అప్పుడు ఉమ్మడి గూడూరు డివిజన్లో 2002లో నేను ప్రెసిడెంట్. అప్పటి నుంచి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన దగ్గర వ్యక్తి గవ్వల సుధాకర్ గారు. ఆయన లేని లోటు ఎట్లా తీర్చగలము, ఆయన మమ్మల్ని వదిలేసి వెళ్ళినప్పుడు ఎట్లా అనుకున్నాము, ఆయన అడుగుజడుగులు మేము నడిచాము. శివశంకర్కి ఆయన బాగా నేర్పించాడు అనుకుంటాను. చాలా స్పీడ్గా యంగ్ డైనమిక్ కాబట్టి స్పీడ్గా అందరితో కలుపుకుంటూ సమస్యలు ఏమన్నా ఉంటూ మా ఫోటోలకి చెప్పి కొన్ని తెలుసుకుంటూ చాలా స్పీడ్గా ఎదిగాడు. ఇక్కడ గూడూరుకి ఎవరు దిక్కు అనుకునే టైంలో బ్యాచ్ కరెక్ట్గా దొరికింది. శ్రీధర్ రాజు అయితేమి, శివశంకర్ అయితేమి చాలా ఉన్నతంగా గూడూరు డివిజన్ని ఆదర్శంగా అందరికీ తీసుకొస్తున్నామని మేము అనుకుంటున్నాము. అదేవిధంగా ఇప్పుడైతే నెల్లూరు డివిజన్లో నుంచి కూడా మేము పక్క వెళ్ళిపోయాము. అంతకుముందు గూడూరు నుంచి పక్క వెళ్ళాము, ఇప్పుడు నెల్లూరు సర్కిల్ నుంచి కూడా పక్క వెళ్ళిపోయి మేము తిరుపతి సర్కిల్లోకి వెళ్ళిపోయాము నాయుడుపేట. అయినా ఏ రోజు పిలిచినా ఏ రోజు విషయం మీద మాట్లాడాలనుకున్నా మాతో మాట్లాడుతూ ఉంటాడు, మేము చెప్తా ఉంటాం. కొన్ని చాలా స్పీడ్గా ఎదిగాడని మేము అనుకుంటున్నాము. 76 సంవత్సరాలు చరిత్ర గల 1104 యూనియన్ ఆనాటి నుంచి నేటి వరకు కార్మికుల సమస్యల మీద అలుపరికని పోరాటం చేస్తూ మేనేజ్మెంట్తో అవసరమైన దగ్గర సంబంధాలు కలిగి కార్మికుల నష్టం జరిగేటప్పుడు మేనేజ్మెంట్తోనూ పోరాటం చేసి కార్మికుల పక్షాన నిలిచి ఈనాడు కార్మికులుగా మనం అనుభవిస్తున్న సదుపాయాల్లో కీలక పాత్ర పోషిస్తుంది 1104 యూనియన్ అని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈనాడు జేఎల్ఎం గ్రేడ్ 2 నుంచి జేఎల్ఎంఎల్గా తీసుకున్నటువంటి కార్మిక సోదరులకి 1104 జెండా ఎప్పుడు అండగా ఉండి ఈరోజు వారిని జేఎల్ఎం చేసేందుకు జేఏసీలో పెద్దన్న పాత్ర, చైర్మన్ పాత్ర పోషించి అందరికీ న్యాయం చేసిందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి వాళ్ళకి రావాల్సిన అలయన్స్ విషయంలోనైతేవి, ఇన్సెంటివ్స్ విషయంలోనైతేవి కాంట్రాక్ట్ కార్మికుల పక్షాన జేఏసీలో భాగస్వామిగా ఉంటూ చైర్మన్ పాత్ర పోషించి 1104 యూనియన్ వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించింది. అయితే ముఖ్యంగా 1104 చరిత్ర 1950లో స్థాపించి ఈ రోజుటి వరకు నాడు విలేజ్ ఎలక్ట్రిసిటీ వర్కర్స్గా ఉన్నప్పుడు ఉన్న కార్మికులనైతేవి, అంతకుముందు ఉన్నటువంటి కాంట్రాక్ట్ బేస్ మీద చేస్తున్న కార్మికుల్ని రెగ్యులర్ చేసే విషయంలో అయితేమి ముందుండి పోరాడి కార్మికుల పక్షాన్ని నిలబడింది 1104 యూనియన్. అదేవిధంగా రోజు ఏదైనా నాడు నేడు రేపు అని తేడా లేకుండా కార్మికులకు ఏ చిన్న కష్టం వచ్చినా ముందుండి కార్మికుల పక్షాన్ని నిలబడే ఏకైక యూనియన్ 1104 యూనియన్ అని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాము. ఎందుకనగా యూనియన్స్ వస్తుంటాయి, పోస్తుంటాయి. ఏ ముహూర్తాన దీన్ని స్థాపించారో కానీ 1104 యూనియన్ కార్మికులకు ఎల్లవేళ ఆందోళనలు ఉంటుంది. ప్రత్యేకించి గూడూరు డివిజన్లో ఒక సందర్భంలో స్ట్రగుల్స్ ఏర్పడినప్పుడు అనూహ్య పరిణామాలతో గవ్వల సుధాకర్ గారు నన్ను డివిజనల్ సెక్రటరీగా 2015లో గూడూరు డివిజన్లో ఎనామిస్గా ఎలక్ట్ చేశాడు. అయితే ఆయన అడుగుజాడలో నడుస్తూ కార్మికులకు ఏ చిన్న కష్టం వచ్చినా డివిజన్ కమిటీతో ఒకటిగా ఉంటూ సీనియర్ సలహాలు తీసుకుంటూ ఈరోజు ఇంతమంది స్వచ్ఛందంగా వాట్సాప్ కాల్ అయితేమి, వాట్సాప్ మెసేజ్ అయితేమి, కొంతమందికి ఫోన్ కాల్స్ కూడా చేసాం. పిలిపించిన వెంటనే ఎక్కువ మంది వచ్చి, ముఖ్యంగా జెండా ఆవిష్కరణ నాకు తెలిసి నెల్లూరు సర్కిల్లో ఈ మాత్రం జరుగుండదని నేను అనుకుంటున్నాను.
గూడూరు పట్టణంలోని తూర్పు వీధిలో నివసిస్తున్న కలగట్ల పట్టాభిరామయ్య అనారోగ్యంతో మృతి చెందారు. వారి కుటుంబ సభ్యుల అనుమతితో సునీత సేవా సంస్థ ఆధ్వర్యంలో నెల్లూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో వైద్యులు పట్టాభిరామయ్య నేత్రాలను సేకరించారు. గూడూరు పట్టణంలో అనారోగ్యంతో మృతి చెందిన పట్టాభిరామయ్య నేత్రాలను సునీత సేవా సంస్థ ఆధ్వర్యంలో నెల్లూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ వైద్యులు సేకరించారు. సునీత సేవా సంస్థ నిర్వాహకులు సారంగం శ్రీనివాసులు మాట్లాడుతూ చెందిన వారి నేత్రాలను దానం చేయటం వలన నలుగురికి చూపివ్వటం జరుగుతుందన్నారు. కొంతమంది ఏవో అపోహలతో నేత్రదానానికి నిరాకరిస్తున్నారని, నేత్రదానం ఎంతో పుణ్యకరమని పట్టాభిరామయ్య కుటుంబ సభ్యులు నేత్రదానానికి సహకరించడం ఎంతో అభినందనీయమని అన్నారు. ఈ నేత్రదానం అనేది సునీత సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో జరిగిందండి. వాళ్ళు ఫోన్ చేయడం, నాకు వెంటనే బంధువుల దగ్గరికి వెళ్ళి చనిపోయారనే వార్త తెలియగానే బంధువుల దగ్గరికి వెళ్ళి బంధువులను ఒప్పించి ఆ తర్వాత నన్ను కన్సల్ట్ అయ్యి ఈ నేత్రదానం అనేటటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేసిన వాళ్ళలో ముఖ్య పాత్ర సునీత సేవా సంస్థ వాళ్ళది. ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేయవలసిందిగా సునీత సేవా సంస్థ వారికి కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ఒక సామాజిక బాధ్యతతో, సామాజిక స్పృహతో మూఢనమ్మకాలని బద్దలు చేసే విధంగా కీర్తిశేషుడు కలగట్ల పట్టాభిరామయ్య గారి నేత్రాలను వారి కుటుంబ సభ్యులు నేత్రదానం చేశారు. నేత్రదానం వలన ఏదో అయిపోతుంది, ఎందుకో స్వర్గానికి పోకుండా అయిపోతారు అనే ఒక మూఢనమ్మకం ఉన్నది. ఒక్కరి నేత్రదానం వల్ల నలుగురి అందులకు చూపు కల్పించిన వ్యక్తికి స్వర్గప్రాప్తి ఖచ్చితంగా కలుగుతుంది. వారు ఆత్మ ఖచ్చితంగా పుణ్యలోకాలకి చేరుతుంది. ఎందుకంటే కళ్ళను కాల్చేసేదానికి, బూడిద చేసేసేదానికంటే కూడా 10 మంది అందులకు నేత్రదానం వలన అందులకు చూపు రప్పించడం ఎంతో పుణ్య కార్యక్రమం. నేత్రదానం మీద అవగాహన లేకుండా చదువుకున్న వాళ్ళు సైతం నేత్రదానానికి నిరాకరిస్తున్నారు. నేత్రదానం పట్ల అవగాహన కల్పించుకొని అందరూ కూడా కాల్ చేసేదానికి, పూజ చేసేదానికన్నా నేత్రాలను దానం చేసి 10 నలుగురికి చూపు రప్పించే విధంగా వాళ్ళు ప్రయత్నిస్తారని మేమందరం కూడా కోరుకుంటున్నాము. కీర్తిశేషులు కలగట్ల పట్టాభిరామయ్య ఆత్మకు స్వర్గప్రాప్తి కలగాలని వారి కుటుంబీకులకు మేము ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాము. పుట్టేటంత దుఃఖంలో ఉండి కూడా సామాజిక సేవకు పాల్పడిన వారి కుటుంబ సభ్యులందరినీ కూడా మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. 9వ తేదీ తూర్పు వీధి నివాసులైన కలగట్ల పట్టాభిరామయ్య గారు స్వర్గస్థులైనారు. వారి కుటుంబ సభ్యులు అనుమతితోటి వారి నేత్రాలను నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది సేకరించారు. ఇది మా సునీత సేవా సంస్థ తరఫున 18వ నేత్రదానము. కళ్ళు కాటికి పంపేదానికంటే నలుగురు అందులకి చూపును ప్రసాదించిన ఆ పట్టాభిరామయ్య గారికి పరలోకంలో కూడా స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఎంతో మంచి హృదయంతో నలుగురు అందులకి చూపును ప్రసాదించిన దానికి వాళ్ళ కుటుంబ సభ్యులు అందరికీ కూడా భగవంతుడు ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాము. ఈ నేత్రదానం అనేది చాలా మంచి దానము. ఇది ఎన్ని కోట్లు పెట్టినా ఈ కార్నియా దొరకదు. ఎన్నో లక్షల మంది 12 సంవత్సరాలలోపు వయసున్నవారు ఈ అంధత్వంతో బాధపడుతున్నారు. నేత్రదానం మీద సరైన అవగాహన లేక కళ్ళంతా తీసేస్తారు అనే ఒక అపోహతో ఎవరు కూడా ముందుకు రావడం లేదు. ఇలా సమాజం పట్ల బాధ్యతతోటి ఈ కలగట్ల పట్టాభిరామయ్య గారి కుటుంబం స్పందిస్తే అసలు అంధత్వం అనేదే మన భారతదేశంలో ఉండదు. మనకంటే చిన్న దేశమైన శ్రీలంకలో వారి అవసరాలకు పోను ఇంకా కూడా ఇతరులకి ఎగుమతి చేస్తున్నారు. అలాగే మన భారతదేశంలో కూడా ప్రతి ఒక్క పౌరుడు కూడా నేత్రదాన ఆవశ్యకతని గుర్తించి అది సామాజిక బాధ్యతగా ఎరిగి దీన్ని ఇంకా ఉధృతంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం.
గూడూరు రూరల్ పరిధిలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న ఒక మహిళను అతి వేగంగా లారీ ఢీకొనడంతో ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. గూడూరు తంబలేరు బ్రిడ్జ్ జాతీయ రహదారి సమీపంలో ఉన్న మెడికల్ కాలేజీలో ట్యూటర్ గా విధులు నిర్వహిస్తున్న 2వ పట్టణ గాంధీనగర్ నివాసి అయినటువంటి దాసరి గ్రేసీ ఇవాంజీలినా అనే మహిళ గురువారం కాలేజీ నందు విధులు ముగించుకొని ఇంటికి వెళ్లేందుకు జాతీయ రహదారిని దాటి మినీ బైపాస్ రోడ్డులో ఆటో కోసం వేచి చూస్తుండగా చిత్తూరు నుంచి నెల్లుటూరు లెమన్ మార్కెట్ కు వెళ్లేందుకు వస్తున్న లారీ అతి వేగంగా నిర్లక్ష్యంగా వచ్చి గుద్దటంతో ఆమె ప్రమాద స్థలంలోనే తల పగిలి మృతి చెందారు. రూరల్ పోలీసు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళు మరి డైరెక్ట్ అక్కడ రవితేజ చైన్ ఏమన్నా అక్కదా గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన భూముల రీసర్వేలో పలు అవకతవకలు జరిగినట్లు జనసేన పార్టీ నాయకులు పెనుబాక ప్రసాద్ మీడియా ముందు ఆరోపించారు. శుక్రవారం ఆయన మనుబోలులోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రమాదేవిని కలిసి పలు గ్రామాల్లోని భూ సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వడ్డపూడి గ్రామంలో ఉప్పల ఆదెమ్మ అనే పేద మహిళకు ఎకరం భూమి ఇచ్చారని, అందులో సాగు చేసుకునేందుకు గ్రామంలోని కొందరు అడ్డుకుంటున్నారని, ఈ విషయంపై తహసీల్దార్ కు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. గోవిందరాజపురంలో శ్మశాన వాటికను స్థలాన్ని ఏర్పాటు చేసి బోర్డు చేయాలని ఎంపీడీఓ జలజాక్షిని కోరినట్టు తెలిపారు. గతంలో జరిగిన భూముల రీసర్వేలో జరిగిన తప్పులను సరిచేసి రైతులకు న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ పేదలకు అండగా ఉంటుందన్నట్టు తెలిపారు. ముందుగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దండు చంద్రశేఖర్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకురాలు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, పెనుబాక మహేష్, జాకీర్, ఖాదర్ వలి, సందీప్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఆదెమ్మ ఉప్పాల ఆదెమ్మ అనే ఆమెకి 2013లోనే 1 ఎకరా భూమి ఇచ్చారు, కేటాయించారు అప్పట్లో గవర్నమెంట్లో. అలాగే 10 మందికి ఒక్కొక్కరికి 1 ఎకరాల తరఫున 10 మందికి 10 ఎకరాలు ఇచ్చారు. ఈ రోజుటికి ఆ యొక్క భూమి పేరుకి వాళ్ళ పేరు మీద ఉందే కానీ డాక్యుమెంట్లో అక్కడ వాళ్ళు ఏ సాగుకి వేసినా కూడా రిమైనింగ్ 8 ఎకరాల గల వ్యక్తులు అవి నాశనం చేసేసి వాళ్ళని ఎటువంటి పంట పండించనీయకుండా చేస్తున్నారు. ఈ యొక్క సమస్యని ఇప్పుడే కాదు, ఇది వరకు కూడా ఉన్న ఎంఆర్ఓ గారికి తెలపడమైంది. అలాగే అక్కడ పంచాయతీకి, మన మండల కోటలో ఎంఆర్ఓ గారికి చాలాసార్లు వినతి పత్రాలు ఇచ్చాము. ఇది ఒక 14వ తేదీ తర్వాత ఈ యొక్క ప్రోగ్రామ్కి నేను అటెండ్ అయ్యి కంపల్సరీగా ఈ సమస్యని క్లియర్ చేస్తానని ఎంఆర్ఓ గారు చెప్పడం జరిగింది. అలాగే ఇంకొకటి మనుబోలు విలేజ్లోని వందన అనే ఒక లేడీ వాళ్ళ పొలాన్ని కూడా సర్వే చేసినప్పుడు 1.5 ఎకరా పట్టా భూమి ఉంది. అలాగే వాటితో పాటు 1/2 ఎకరా 1 ఎకరా అసైన్ భూమి ఉంది. అది కూడా పొజిషన్లో ఉంటూ 10 ఏళ్ల నుంచి వాళ్ళు సాగు చేసుకుంటున్నారు. దీన్ని కూడా రీసర్వే పేరిట ఉన్న పట్టా భూమిని కాస్త అసైన్ భూమిలోకే చేర్చారు. వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలో తెలియక జనసేన పార్టీని కూడా ఆశ్రయించారు. మేము దానిని ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్లి ఈరోజు ఆ సమస్యని వివరించడం జరిగింది. త్వరితగతిన ఈ యొక్క సమస్యను కూడా తీరుస్తామని మేడం గారు చెప్పారు. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే గోవిందరాజపురంలోని శ్మశానం, దీని గురించి కూడా ఎన్నో సార్లు అర్జీలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా అక్కడ శ్మశానంలో ఒక బోర్ను కూడా ఏర్పాటు చేయమని ఇంతకుముందు ఎంపీడీఓ గారిని కోరాము. అందులో మేడము సావధానంగా స్పందించి బోర్ అయితే వేయించారు. అలాగే అక్కడ ఉన్న అసైన్ భూమిని ఆ యొక్క ప్రజలకి శ్మశాన వాటికగా రూపుదిద్దాలని ఈరోజు ఎంఆర్ఓ గారికి మళ్ళీ అర్జీ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆమె త్వరితగతిన ఇది కూడా క్లియర్ చేస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ మీరు కొంచెం యాక్టివ్గా ఉండి మీ భూ సర్వేలో ఏమైనా అవకతవకలు ఉంటే త్వరితగతిన ఎంఆర్ఓ దృష్టికి తీసుకొచ్చి అవి క్లియర్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే రాష్ట్రంలో సుపరిపాలనతో సంక్షేమ ఫలాలను, అభివృద్ధిని ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందిస్తున్నారని సుల్లూరుపేట ఎమ్మెల్యే
నేలావల విజయశ్రీ అన్నారు. నాయుడుపేట పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో గురువారం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ నిలవాల సుబ్రహ్మణ్యం పెళ్లకూరు మండలం టీడీపీ నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పెళ్లకూరు మండలం చిల్లకూరు గ్రామంలో నందమూరి తారక రామారావు విగ్రహ ఏర్పాటు చేసిన భూమి పూజ గుంతను వైసీపీ నేత కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి పూడ్చివేయడం సబబు కాదన్నారు. అలాంటి మహనీయుడి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుంటే అడ్డుకోవటం సిగ్గుచేటని అన్నారు. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ నిలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పెళ్లకూరు మండల వైసీపీ నేత సత్యనారాయణ రెడ్డి గొడవలకు ప్రేరేపిస్తున్నారని, ఇకనైనా అలాంటి పనులను ఆపుకోవాలని సూచించారు. పెట్టుకోవడానికి ఒక స్థలాన్ని కేటాయించి దానికి భూమి పూజ చేయడం కూడా జరిగింది. ఈరోజు సత్యనారాయణ రెడ్డి గారు వచ్చి దాన్ని అడ్డుకునే ప్రయత్నం కూడా చేసి అక్కడ అడ్డుపడిన పెళ్లకూరు తెలుగుదేశం నాయకుల్ని మీద దాడి చేయడం కూడా జరిగింది. అలాగే మీ అందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు చేసిన అరాచకాలు ఎన్నున్నాయో కూడా మనందరికీ తెలుసు. గతంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం నాయకుల్ని కార్యకర్తల్ని ఎంత ఇబ్బందులు పెట్టారో కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఒక తెలుగుదేశం నాయకులు కార్యకర్తలే కాకుండా రాష్ట్ర ప్రజల్ని కూడా ఎన్నో ఇబ్బందులు పెట్టారు. వాళ్ళు గీసిన గీత దాటితే వాళ్ళ మీద కేసులు పెట్టారు, లోపలేశారు, ఆఖరికి చంపను కూడా చంపేసి చాలా మంది ప్రజల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టిన అరాచక పాలన గత 5 సంవత్సరాలు చూసాం. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అలాంటి అరాచక పాలన లేకుండా పారదర్శకంగా మనం సుపరిపాలనని సాగిస్తూ ముందుకెళ్తున్నాం. ఇప్పటికి 2 సంవత్సరాలు పూర్తయిన కూటమి ప్రభుత్వంలో ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎలాంటి గొడవలు జరగకుండా గత వైసీపీ నాయకులు ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నా లేకపోతే ర్యాలీలు చేస్తున్నా ఎవ్వరు కూడా అడ్డుకునే పరిస్థితి లేకుండా చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందరు నాయకులకి ఒకటే ఆదేశాలు ఇచ్చారు. ప్రజలు నమ్మి ఓట్లేసి మనకి ఇంత స్ట్రైక్ రేట్ ఇచ్చిన తర్వాత మనం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మీద కక్ష సాధింపులు లేకుండా మనం పరిపాలన చేయాలని కూడా మా అందరికీ ఆదేశాలు ఇచ్చారు. ఆయన ఆదేశాల మేరకు అవి పాటిస్తూ నాయకులందరం కూడా, కూటమి నాయకులు ఒక నిబద్ధతగా రాష్ట్రం అభివృద్ధి పూర్తిగా కుంటిపడిపోయిన పరిస్థితి మనం గత ప్రభుత్వంలో చూసాం. ఈ రోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకురావాలి, ఆర్థికంగా రాష్ట్రాన్ని నిలబెట్టాలి, రాష్ట్రానికి ఒక పద్ధతిగా ఒక పరిపాలన సాగించాలని మనము కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా అభివృద్ధి సంక్షేమాన్ని సమపాలనలో తీసుకెళ్తూ ఈ 2 ఏళ్ల పాలన మనం పూర్తి చేసాం. అయినా కూడా వైసీపీ నాయకులు మన నియోజకవర్గమే కాదు, రాష్ట్రంలో ఓడిపోయిన ప్రతి శాసనసభ్యుడు బయటకు వచ్చి ఈ రోజు మహిళల్ని అడ్డం పెట్టుకొని కావచ్చు, లేకపోతే ఏదో ఒకటి గొడవ చేసి అరాచక పాలనని మళ్ళీ కూడా జనాల్లోకి తీసుకొచ్చి జనాల్ని ఇబ్బంది పెడుతూ, నాయకుల్ని ఇబ్బంది పెడుతూ ఇంకా కూడా ఇలాంటి అరాచక పాలన ఇంకా కూడా సాగిస్తూనే ఉన్నారు. దాంట్లో ఈ రోజు మన నియోజకవర్గంలో ఈ 2 ఏళ్ల పాలనలో ఎలాంటి అరాచకాలు లేకుండా మనం శాంతియుతంగా పరిపాలన చేసుకుంటూ, ప్రజల్లో ఉంటూ, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, ప్రతి వారం కూడా గ్రీవెన్స్ పెట్టుకుంటూ, ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్లు అందిస్తూ ప్రజల సమస్యల్ని తీర్చే విధంగా, పరిష్కరించే విధంగా మనం ముందుకెళ్తుంటే ఈ వైసీపీ నాయకులు ఇంకా కూడా బయటకు వచ్చి సుపరిపాలన మనం అందిస్తున్నా దాన్ని అబద్ధాలు ప్రచారాలు జనాల్లోకి తీసుకెళ్తూ ఎలాంటివి చేస్తున్నారో మనందరూ కూడా చూస్తున్నాం. అలాగే ముఖ్యంగా పెళ్లకూరు మండలంలో సత్యనారాయణ రెడ్డి గతంలో మనకు ఒక అఫీషియల్ రీచ్ వస్తే అందులోకి వెహికల్స్ వాళ్ళే తీసుకొచ్చి ఇవి మనం పెట్టామని వీడియోలు తీపిచ్చి చేసిన అరాచకం మనందరం కూడా చూసాం. అలాగే ఆఫీస్లోకి వెళ్ళి కంప్యూటర్లు పగలగొట్టడం కావచ్చు, నాయకుల మీద దాడి చేయడం కావచ్చు, ఇవన్నీ బేస్ చేసుకొని అతని మీద అరెస్ట్ వారెంట్ రిలీజ్ చేసి అతన్ని జైల్లో పెడితే 90 రోజులు ఉండి బయటకు వచ్చి అదేదో హీరోయిజం లాగా బయటకు వచ్చి నన్ను 90 రోజులు పెట్టారు అని తొడగొడుతూ బయటకు వచ్చారు. ఆ రోజు కూడా పెళ్లకూరు నాయకులు కానీ, మన నియోజకవర్గ నాయకులు కానీ మనం రెస్పాండ్ అవ్వలేదు. ఎందుకంటే ప్రజలకు తెలుసు వాళ్ళు ఏం చేశారు, మనం ఏం చేస్తున్నాం అన్నది ప్రజలకు స్పష్టంగా ఉంది కాబట్టి మనం ఎలాంటి రియాక్ట్ అవ్వకుండా ఆయన వదిలేసాం. అలాగే ఇప్పటికీ కూడా ఆయనకి వయసు మీద పడుతుంది, ఇంకా కూడా అతనికి విచక్షణ జ్ఞానం లేకుండా ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టే దగ్గరకు వచ్చి గొడవలు చేయడం. గతంలో వాళ్ళు వైఎస్ఆర్ గారి విగ్రహాలు పెట్టినప్పుడు మనం ఎక్కడ కూడా అడ్డుకోలేదు. ఇప్పటికి కూడా మన అధికారం వచ్చిన తర్వాత ఏ వైఎస్ఆర్ విగ్రహం మీద మనం దాడి చేయలేదు. ఎందుకంటే అభిమానులు వాళ్ళ అభిమానంతో ఒక విగ్రహాన్ని పెట్టుకుంటారు కాబట్టి మనం ఎక్కడ కూడా అబ్జెక్షన్స్ చేయలేదు. ఏ నాయకులు కూడా వాటి మీద దాడి చేయడం కానీ, లేదా పగలగొట్టడం కానీ, లేదా ఇలాంటివి ఏవి చేయలేదు. కానీ ఈ వైసీపీ నాయకులు ఇంకా కూడా బుద్ధి లేకుండా మీకు నిజంగా పోరాడాలని అని ఉంటే
అభివృద్ధి మీద పోరాడండి. మీ ఊర్లో మీ మండలంలో మీరు ఏం చేశారు, మీ ప్రజలకు ఏం కావాలి అది ఆలోచించండి. ఈ రోజు వైసీపీలో 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఏ ఒక్క ఎమ్మెల్యే అసెంబ్లీకి వచ్చి నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు? ఒక్కరు కూడా రారు. వాళ్ళకి కావాల్సింది ఇస్తేనే వాళ్ళు వస్తారు. లేకపోతే ప్రజలు గెలిపించిన దానికి కూడా వాళ్ళు దానికి కూడా కృతజ్ఞత చూపించి శాసనసభకు వచ్చి నియోజకవర్గ అభివృద్ధి కోసం మాట్లాడడం కానీ, ప్రజల కోసం మాట్లాడడం కానీ అలాంటివేవి ఉండవు. వాళ్ళకి ఏదో ఒక శవ రాజకీయం కావాలి, లేకపోతే ఎక్కడో చోట ఇష్యూ క్రియేట్ చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టడమో, లేకపోతే మండలాల నాయకుల్ని ఇబ్బంది పెట్టడమో, ఇదే మెయిన్ ఎజెండాగా వైసీపీ నాయకులు వెళ్తారు. ఎలా అయితే నాయకుడు ఉంటాడో అలాగే ప్రజలు కూడా ఉంటారు అన్నట్టు వాళ్ళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడ్డానికి వీళ్ళు ఇలాంటి అరాచకాలు ఇంకా కూడా చేసుకుంటూ వెళ్తున్నారు. ఏదో ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏదో హీరోయిజాన్ని ప్రొజెక్ట్ చేయాలని ఆయన అనుకుంటున్నారు. కానీ సత్యనారాయణ రెడ్డి గారు మీరు ఒకటే ఆలోచించాలి. మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒకవేళ మీరు హీరోయిజం ని సంపాదించినా సరే ప్రజలు వైసీపీ పరిపాలన ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయరు. వైసీపీ ప్రభుత్వం వచ్చే ప్రసక్తే లేదు. తెలుగుదేశం ప్రభుత్వం నిబద్ధతగా ఉంది, అభివృద్ధి చేస్తుంది, సంక్షేమం చేస్తుంది, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకెళ్తుంది. ఖచ్చితంగా 2029 ఎలక్షన్స్ లో చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి గెలిపించుకునేంత వరకు మేము అందరం కూడా పోరాడుతూనే ఉంటాం. అలాగే లోకల్ బాడీ ఎలక్షన్స్ మీకు నిజంగా అంత సత్తా ఉంటే పెళ్లకూరు మండలంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మాతో పోరాడండి. అంతేగాని ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని పెట్టించను, లేకపోతే నేను వాళ్ళని కొడతాను, ఈ అఫీషియల్ రీచ్ వస్తే దీన్ని ఎందుకు పెట్టారు? ఈ రోజు గతంలో ఎలా ఉన్నింది, ఒక ఇసుక తెచ్చుకోవాలంటే 16-1700 కట్టి మనం ఇసుక తెచ్చుకోవాలి. అంతా ఇల్లులు కట్టుకోవడం కానీ ఏది కూడా జరిగేది కాదు. ఈ రోజు ఫ్రీ ఇసుక చేశారు. చాలా మంది హౌసెస్ నిర్మాణాలు చేసుకుంటున్నారు. మనం ఇల్లు ఇచ్చాం, వాళ్ళు చక్కగా గ్రామాల్లో తోలుకుంటున్నారు, చేసుకుంటున్నారు. ఒక అఫీషియల్ రీచ్ మన నియోజకవర్గంలో ఇస్తే దానికి కూడా పెద్ద గొడవ చేశారు. ఈ రోజుకి సత్యనారాయణ రెడ్డి గారు మీరు ఒకటే తెలుసుకోండి, మీరు కావాలంటే రాజకీయంగా పోరాడండి తప్ప ఇలా విగ్రహాలు చేయకుండా చేస్తామంటే మాత్రం ఒప్పుకునేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో పెరకూరు మండలంలో పెళ్లకూరులో మనం ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టి తీరుతామని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. చిల్లకూరులో మనం ఎన్టీఆర్ గారి విగ్రహం ఖచ్చితంగా పెడతాం. దానికి నాయకులు అందరూ కూడా సహకరించండి. వాళ్ళు ఎలాంటి అరాచకాలు చేసినా పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు రాష్ట్రంలో ఎంతో ప్రశాంతంగా, ఎంతో అభిమానమైన ప్రభుత్వం వచ్చింది. మంచి ప్రభుత్వం వచ్చింది. ప్రజలకు సేవ చేసే ప్రభుత్వం వచ్చింది. అభివృద్ధి విషయంలో ఈ ప్రభుత్వం పోటీ పడుతుంది. ముఖ్యంగా నారా లోకేష్ బాబు గారు దేశాలు తిరిగి ఈ రాష్ట్రంలో యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఒక ధ్యేయంతో ఆయన బలపం కట్టుకొని ఇతర దేశాలన్నింటినీ మరి పారిశ్రామికవేత్తలకు ఆహ్వానిస్తున్నారని ఒక మంచి వరవల్లో రాష్ట్రం పోతా ఉంది. అదేవిధంగా మా కుమార్తె డాక్టర్ నెలవల విజయశ్రీ గారు శాసనసభ్యులు అయిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఒక గంజాయి వ్యాపారం కానీ, లేదా బ్రోకర్ హౌసెస్ నడపడం కానీ, లేదా ఎక్కడైనా దౌర్జన్యం చేయడం కానీ, దాడులు చేయడం కానీ, మరి అదేవిధంగా దండాలు చేయడం కానీ, ఇలాంటివి ఏవి ఒక్కటి కూడా జరగదనుకుంటానని పోలీస్ అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి చాలా శాంతియుతంగా తెలుగుదేశం ప్రభుత్వంలో శాసనసభ్యుల నాయకత్వంలో మన సూళ్ళూరుపేట నియోజకవర్గం అభివృద్ధిలో ముందుకు పోతాం. మరి మీకు అందరూ కూడా తెలుసు, 2019 నుంచి 2024 వరకు వైసీపీ అధికారంలో ఉంటే మరి ఇక్కడ ఈ పెళ్లకూరు నాయకుడే రాసనూరులో వాళ్ళ పార్టీ నాయకుడితోనే గొడవ కుట్లాట, అదేవిధంగా మోదవరపాలెంలో వాళ్ళ వైసీపీ నాయకులతోని గ్రావెల్ దందాలు చేసుకుంటూ విభేదాలు పడి కుట్లాడి కార్లు కూడా వదిలి పోలీసులు వచ్చి వాళ్ళందరూ కూడా రక్షించండి. అదేవిధంగా ఎన్నికల ముందు సూళ్ళూరుపేటలో అక్కడ కూడా వైసీపీ నాయకులతో కుట్లాడి దెబ్బలు తిని మరి లాండ్ ఆర్డర్కి విఘాతం కలిగించిన వ్యక్తులు ఈ వైసీపీ నాయకులు. మరి ఆనాటి శాసనసభ్యుడు చూస్తూ మిన్నపూలకు పోయాడు కానీ ఎవరిని కూడా వాదించలా.
అందుకే ఆ గొడవలు నిత్యం జరుగుతూ ఉన్నాయి నియోజకవర్గంలో. మరి ఈరోజు మన ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన నియోజకవర్గంలో ఒక్క గొడవలు కానీ లేదా ఒక SC/ST కేసు కానీ ఎలాంటివి కూడా నమోదు కాకుండా ఉన్నాయంటే ఎంత ప్రశాంతంగా నియోజకవర్గంలో పరిపాలన కొనసాగుతుందో ఒకసారి ఆలోచించింది. మనకందరూ కూడా గర్వకారణం. తెలుగుదేశం కార్యకర్తలకి గర్వకారణం ఈ నియోజకవర్గం ఇంత ప్రశాంతంగా ఉన్నట్టు. కానీ సూలూరుపేట నియోజకవర్గంలో 6 మండలాలు ఉన్నాయి, 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. మన జిల్లాలో కానీ ఎక్కువ జిల్లాల్లో ఎక్కడ కూడా 2 మున్సిపాలిటీలు ఉండే నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది ఒక్క సూలూరుపేట అని చెప్పి కూడా మీకు మనం చేస్తాము. సుమారు 2,40,000 మంది ఓటర్స్ ఉండే ఈ నియోజకవర్గంలో ఒకే ఒక్కరి వల్ల నియోజకవర్గంలో శాంతి భద్రతలకి విధానం జరుగుతూ ఉంది. అది కూడా తెల్లపూడి మండలం నుంచి మరి సత్యనారాయణ రెడ్డి గారు అనే వ్యక్తి మాత్రం ఇలాంటి దాడులకి అదేవిధంగా శాంతి భద్రతలకు విరోధం కల్పిస్తూ నిత్యం ఏదో ఒకటి గొడవ ఉండాలనే ఉద్దేశంతో ఆయన ఒక హైలైట్ కావాలని తలపుతో ఈ విధంగా కార్యక్రమం నిర్వహిస్తాం. మేము ఎన్టీ రామారావు గారి విగ్రహ శంకుస్థాపనకు పోయినప్పుడు, పూజకు పోయినప్పుడు నాయకులు అందరూ కూడా తెలియజేశాం, ప్రెస్ ద్వారా కూడా తెలియజేశాం. ఈ రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారు జన్మించి ఆయన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నటుడుగా పేరు తెచ్చుకున్నాడు. రాముడుగా, కృష్ణుడుగా లేదా సామాన్య మానవుడుగా అనేక వేషాల్లో ఆయన రాణించాడు. అదే కాకుండా 9 నెలల్లో తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేశాడంటే ప్రజల్లో ఆయనకి ఎంత ఆదరణ ఉందో, ఏ విధంగా ఆయన ప్రజాభిమానాన్ని చూరగొన్నాడో దీనివల్ల తెలుస్తుంది. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గంలో వారికి రాజకీయ భిక్ష పెట్టిన మహానాయకుడు. ప్రజలందరూ కూడా ఎన్టీ రామారావు గారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. భావతరాలు కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తాం. మణిపోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారి పల్లకిని తమ భుజాలపై ఉంచుకొని సాయి నామస్మరణ చేస్తూ గ్రామంలోని పురవీధుల్లో ఊరేగించారు. అర్చకులు శశికుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా అక్కంపేట గ్రామానికి చెందిన కీర్తిశేషులు తాటాపరెడ్డి దేవసేనమ్మ జ్ఞాపకార్థం ఆమె కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాన్ని స్వీకరించారు. సాయి
అసంపూర్తిగా నిలిచిపోయిన పంబలేరు బ్రిడ్జి నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదనంగా 9 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారని, త్వరలోనే ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులు కూడా ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్యాసింజర్ వెల్లడించారు. గూడూరు పట్టణ సమీపంలోని పంబలేరు చాపట్లపై భారీ వర్షాలు వచ్చినప్పుడు నీరు ప్రవహించి రాకపోకలు నిలిచిపోతాయి. దీంతో విద్యార్థులు ప్రజల చుట్టూ బైపాస్ తిరిగి పట్టణంలోకి ప్రయాణం సాగిస్తుంటారు. పంబలేరు బ్రిడ్జి నిర్మాణానికి గత టీడీపీ ప్రభుత్వంలో నిధులు మంజూరు చేశారు. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వంలో నత్తనడకన బ్రిడ్జి పనులు అనేక సంవత్సరాలుగా జరిగాయి. 90% పనులు పూర్తయి అసంపూర్తిగా నిలిచిపోయింది. స్థానిక ఎమ్మెల్యే సునీల్ కుమార్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఆర్ఎండ్బి శాఖ మంత్రి జనార్దన్ రెడ్డికి సమస్య తెలియజేసి అదనపు నిధులు మంజూరు చేయాల్సిందిగా కోరారు. మీడియాతో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ బ్రిడ్జి పనులు పూర్తి చేసేందుకు అదనంగా ప్రభుత్వం 9 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిందని, అదేవిధంగా ఫ్లైఓవర్ బ్రిడ్జి గురించి ముఖ్యమంత్రికి తెలియజేశామని, త్వరలోని ఆ సమస్య కూడా పరిష్కారం అవుతుందని అన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి గూడూరు పంబలేరు బ్రిడ్జి శాంక్షన్ అని చెప్పి తిరుగుతూ ఉన్నాం. జనార్దన్ రెడ్డి గారిని ఆర్ఎండ్బి మినిస్టర్ గారిని కూడా తీసుకొచ్చి అక్కడ ఆ బ్రిడ్జి చూపించాం. ఆ రోజు కూడా చేస్తామని చెప్పారు. తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో మొన్న ఇక్కడ పునర్వారపాలన వచ్చినప్పుడు కూడా రికమెండేషన్ ఇచ్చాం. ఖచ్చితంగా ఆ బ్రిడ్జి చేయాలి సార్ గూడూరులో. ఎందువల్లంటే బస్సులు కూడా టౌన్లో వచ్చేటువంటి పరిస్థితి. వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 9,20,00,000 రూపాయలు శాంక్షన్ ఇచ్చిన విషయాన్ని కూడా ఒకసారి అందరూ కూడా తెలియజేస్తారు. ఎందువల్లంటే అట్లాగే ఫ్లైఓవర్ బ్రిడ్జి కూడా మా ముఖ్యమంత్రి గారికి రికమెండేషన్ ఇచ్చాను. వెంటనే ఆర్ఎండ్బి అధికారులతో అక్కడ ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి మాట్లాడి దానికి సంబంధించిన ఫైల్ మొత్తం కూడా పంపించమని చెప్పారు. రేపు ఎల్లుండో మొత్తం ఫైల్ కూడా పంపించేస్తారు. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్కి అప్పచెప్పారు. అది కూడా మా టైంలోనే ఖచ్చితంగా ఆ టెండర్లు కూడా పూర్తవుతాయని చెప్పి కూడా నమ్మకం అయితే మాకుందని చెప్పి నేను తెలియజేస్తాను. ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. గూడూరు పట్టణంలోని P4 కార్గిల్ వద్ద జాబ్ మేళా పోస్టర్ను విడుదల చేసిన గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్. గూడూరు పట్టణంలోని P4 కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్. గూడూరు రూరల్ పరిధిలో గురువారం ఘోర ప్రమాదం. రోడ్డు దాటుతున్న ఒక మహిళను లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి.
మనుబోలు గ్రామంలో శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకి సేవ కార్యక్రమం. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.